హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను హోటల్ స్టైల్లో ఉండే చికెన్ 65 బిర్యానీ ఎలా చేయాలో చెప్తాను. ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. రండి. ముందుగా ఒక గిన్నెలోకి మనం చికెన్ బోన్లెస్ తీసుకుందామండి. అవి చిన్న చిన్న పీసులు కట్ చేసుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకోండి. నేను జెప్టోలో లీసియస్ ఎగ్స్ తెప్పించానండి. మొత్తం పోయినాయి. యాక్చువల్గా ఇందులో ఎగ్ వైట్ వేసుకుని కలుపుకోవాలి, బట్ వేయలేదు. మీరు ఉంటే వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మైదా, కార్న్ఫ్లోర్ కూడా వేసుకుని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుని, యాక్చువల్గా ఎగ్ వైట్ వేస్తే వాటర్ అంత అవసరం ఉండదండి. బాగా కలుపుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైడ్కి సరిపడా ఆయిల్ పోసి అందులో మన ఫస్ట్ వాయి కింద కొన్ని చికెన్ వేసుకుని చక్కగా ఎర్రగా వేపుకోండి. ఈ మధ్య ఎగ్స్ ఎక్కడ తెప్పించినా పాడైపోతున్నాయండి. అలా పాడైనయే వేస్తున్నారు మనకి. సో ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే ఎగ్ పాడైతే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. చెక్ చేసుకుని వండుకోండి. చూసారు కదా, మన చికెను వేగిపోయిందండి. ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసేసుకుని మొత్తం చికెన్ని మనం ఇలాగే ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈలోగా మనం రైస్ కోసం ఒక కడాయి పెట్టుకుని దానిలో గీ వేసుకుని, ఓన్లీ గీ వేయండి. ఇందులోనే మన హోల్ బిర్యానీ స్పైసెస్ వేసి అవి వేగిన తర్వాత అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయే వరకు వేపుకోండి. వేపుకున్నాక అందులోనే వాటర్ పోయండి. వాటర్ పోసి సాల్ట్ వేసి మరగనివ్వండి. ఇందులోనే మింటు అండ్ కొత్తిమీర అండ్ గరం మసాలా కొంచెం వేసుకోండి. వేసి మిర్చి కూడా వేసుకుని బాగా మరగనివ్వండి. మరిగిన తర్వాత మనం బాసుమతి రైస్ 1 అవర్ బిఫోర్ నానబెట్టానండి. ఆ రైస్ వేసుకోండి. వేసుకున్నాక అది ఉడకనిద్దాం. కొంచెం ఉడికిపోయింది కదా, పక్కన స్టవ్కి షిఫ్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు దీనికి వేరే కడాయి పెట్టుకోండి. మన 65 చేయడానికి, చికెన్ 65 చేయడానికి కర్డ్ చూసారా, కర్డ్ తీసుకుని దాన్ని బాగా గిలక్కొట్టండి. ఇప్పుడు ఆయిల్ పోసి అందులో ఎక్కువ వెల్లుల్లి సన్నగా కట్ చేసి వేసి మిర్చి, కరివేపాకు కూడా వేసి వేపుకోండి. కర్డ్ చూసారా, బాగా బీట్ చేసి వేసాను అనమాట. ఇప్పుడు ఒకసారి తిప్పుకొని ఇందులోనే కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా కూడా వేసి బాగా కలుపుకోండి. కొంచెం వాటర్ పోసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని, ఇది కొత్తిమీర అండి, కొత్తిమీర కాడలు కొంచెం సన్నగా కట్ చేసి వేసి బాగా తిప్పుకుంటూ మన వేపుకున్న చికెన్ వేసేసి బాగా కలుపుకోండి. కొంచెం ఉడికిన తర్వాత కొంచెం చికెన్ తీసి పక్కన పెట్టుకోండి. కొంచెం కాదు, కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు, పర్లేదు. ఇప్పుడు దీని మీద మన 75% కుక్ అయిన రైస్ వేసేయండి. బట్ రైస్ పైన పేర్చండి, అంతేగాని నొక్కొద్దు. ఇప్పుడు దాని మీద మింట్ వేసి మళ్ళీ రైస్ వేసి దానిపైన మనం కొంచెం చికెన్ తీసి పెట్టాం కదా, అది కూడా వేసేసుకుని ఫాయిల్ పెట్టేసి మనం దమ్ ఇద్దాము. తెలుసు కదా, 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచండి. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి కుక్ అవ్వనండి. ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయండి. అంతే చాలు, మన రైస్ ప్రాపర్గా కుక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మన రైస్ మూత తీసి చూద్దామండి. చూసారా ఎంత మంచి అరోమా వస్తుందో, మీకు తెలుస్తుంది అసలు ఆ రైస్ ఎంత ప్రాపర్గా కరెక్ట్గా కుక్ అయిందంటే. పలుకులుగా వస్తుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి, చాలా బాగుంది. మస్ట్గా ట్రై చేయండి. ఇది పిల్లలు చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. హోటల్ అన్న మాటే అన్నారు, అంత బాగుంది. దీనిలోకి నేను చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేసి పెట్టానండి. సో దాంతో అయితే ఇంకా ఎమ్మీగా ఉంది, చాలా బాగుంది. చూసారు కదా, మన చికెన్ 65 బిర్యానీ సూపర్గా ఉంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.